ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇవి తీసుకెళ్ళి ఖాళీగా ఉన్న గోల్డ్ బాక్స్ ఒకటి చూసి అందులో పెట్టు. బ్యాగ్ లో పెట్టు. కంటతడి చూడలేకే ఎంత దిగాలో అంతా దిగే నా బద్ధ శత్రువైన గగన్తో నీ పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాను. లేదు, ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు. నేను నాన్నను అడుగుతాను, ఎందుకు ఇలా చేశారని నాన్నతో మాట్లాడతాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి, మీ నాన్నని నిలదీయడానికి వెళ్తున్నావా? అవును. ఇంత మోసమా? నాకన్నిటికీ కరిగిపోయి ఈ పెళ్లి జరిపిస్తున్నారని అనుకున్నాను, కానీ అన్యం పుణ్యం ఎరగని శారదతే తాళి తెంపి నా మెడలో వేస్తారని ఊహించలేకపోయాను. అంటే మీ నాన్న నిన్ను మోసం చేశాడు అంటావు, అంతేనా? కాదా? మరి నువ్వు మీ నాన్నని కూడా మోసం చేశావు కదా, అది తప్పు కదా? నేనేం మోసం చేశాను? గగన్ని ప్రేమిస్తూ ప్రేమించడం లేదని అబద్ధం చెప్పావు, అది మోసం కదా? మోసం ఎలా అవుతుంది? సమయం సందర్భం వచ్చేంత వరకు వెయిట్ చేయాలనుకున్నాను. అటు గగన్ గారిని, ఇటు మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నువ్వు చేసింది మోసం కాదనుకున్నప్పుడు ఆయన చేసింది మోసం ఎలా అవుతుంది భూమి? నువ్వంటే ఆయనకి ప్రాణం. ఆయన ప్రాణాన్ని తీసుకెళ్లి శత్రువు చేతిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బదులుగా సమన్యాయం చేయాలనుకున్నారు. నీ తర్వాత ఆయనకి మరో ప్రాణం ఆయన చెల్లి. ఎలాగో తన ప్రాణాన్ని శత్రువు చేతిలో పెడుతున్నాడు కనుక బదులుగా శారదను విడాకులు అడిగాడు. ఇందులో మోసమే ఉంది. నీ భాషలో చెప్పాలంటే ఆయన సమయాన్ని సందర్భాన్ని వినియోగించుకున్నాడు. సరే, ఆవేశం కొద్దీ వెళ్ళి మీ నాన్నని నువ్వు నిలదీయాలనుకున్నావు. ఓకే, ఎలా నిలదీస్తావు? దానివల్ల నువ్వేం సాధిస్తావు భూమి? మీ నాన్న కూడా ఓపెన్ అయిపోయి, అవును నీ మేనత్తకి న్యాయం చేయాలనుకున్నాను, అది తప్ప అని అన్నాడనుకో, నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వు ఏదో ఒక సమాధానం చెప్పావే అనుకుందాం, ఏం జరుగుతుంది? మహా అయితే ఓ చిన్న గొడవ,
మధ్యలో మీ కేపీ మావయ్య అడ్డుపడి నువ్వు గగను కలిసి ఉండడం కోసం మేము ఆనందంగా విడిపోతావు అంటాడు. మీ శారదత్తయ్య కూడా అదే మాట అంటుంది. మీ నాన్నని నిలదీసి నువ్వు సాధించేదేంటి? అసలు నీ మనసులో ఏముంది భూమి? మీ శారదత్తయ్య కేపీ మావయ్య ఎప్పటికైనా కలవాలనా విడిపోవాలనా? విడిపోవడానికైతే నువ్వెళ్ళి మీ నాన్నని నిలదీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టారు. కలపాలి అనుకుంటే అది మీ నాన్నకి తెలియకూడదు. అయినా నువ్వెలా కలుపుతావు భూమి? ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నృత్యకళా పోటీలు చివరి రౌండ్ కు వచ్చేశాయి. ఈ ఫైనల్ పోటీలో విజేత ఎవరనేది మరి కాసేపట్లో తేలిపోబోతుంది. చివరి రౌండ్ లో మొదటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్న కావ్యని స్టేజ్ మీదికి ఆహ్వానిస్తున్నాం. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అమ్మాయి పెళ్లి కూతురు కనపట్లేదు.